విన్నర్స్కి వచ్చేసి బోట్ వాచ్ ఇవ్వడము, అలాగే 30 లక్కీ విన్నర్స్కి వచ్చేసి మనకి ఈ ఎయిర్ పోడ్స్ అనేది పెట్టడం జరిగింది. ఇట్లా వచ్చేసి ఏంటంటే దీంట్లో మనం ఈ లక్కీ డ్రాలో మనం పాల్గొనాలి అంటే మనం చేయాల్సిందల్లా ఏంటి అంటే మనకి మంత్ సెకండ్ నుంచి 9th వరకు 100 పీవీస్ మనం రెగ్యులర్గా మనము కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తుంటాం కదా. ఇక్కడ వచ్చేసి మనం ఏంటంటే 100 పీవీ చేసుకున్నాం అనుకోండి, అక్కడ వచ్చేసి ఏంటంటే ఒక టికెట్ ఎలిజిబుల్ అవుతారు. 100 పీవీ నుంచి వెళ్ళి 199 పీవీ వరకు ఒక టికెట్ ఎలిజిబుల్ అవుతారు. అలాగే 200 పీవీ నుంచి వెళ్ళి 299 పీవీ చేసి 2 టికెట్స్ ఎలిజిబుల్ అవుతారు. 300 పీవీ నుంచి వెళ్ళి 399 పీవీ చేసి 3 టికెట్స్ అనేది ఎలిజిబుల్ అవుతాము. ఇది వచ్చేసి ఏంటంటే మనం సింగిల్ ఇన్వాయిస్ లో అయినా చేసుకోవచ్చు, లేదంటే మల్టిపుల్ ఇన్వాయిస్ అయినా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి మినిమం వచ్చేసి మాక్సిమం వచ్చేసి 4 ఇన్వాయిస్ లో మనం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది వచ్చేసి ఏంటంటే ఈ ఆఫర్ లక్కీ డ్రా వచ్చేసి మనకి మే 12th రోజు అనౌన్స్ చేయడం జరుగుతుంది. మనకి ఇక్కడ లక్కీ విన్నర్స్ యొక్క గిఫ్ట్స్ అనేవి మనకి నియరెస్ట్ బ్రాంచ్ లో అనేది కలెక్ట్ చేసుకోవచ్చు. ఈ స్కీమ్ అనేది మన ఓన్లీ ఇండియాలో మాత్రమే ఉంటుంది. రైట్. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మెయిన్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 2nd to 9th మే వరకు ఈ ఆఫర్ అనేది 2nd నుంచి 9th మే వరకు ఉంటుంది. మనకేంటంటే ప్రొడక్ట్ వచ్చేసి వర్తబుల్ 100 పీవీ చేసి సింగిల్ ఆర్ మల్టిపుల్ ఇన్వాయిస్ లో మాక్సిమం 4 ఇన్వాయిస్ వరకు మనం చేసుకునే అవకాశం ఉంది. అండ్ అలాగే దీంతో పాటు మనకి ఇంకొక ఆఫర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ పోస్టర్ కూడా నేను షేర్ చేస్తాను. సార్ ఒక్కసారి పోస్టర్ చేంజ్ అయిందో ఒకసారి నాకు కన్ఫర్మ్ చేయరా? సార్ ఇంకా చేంజ్ అవ్వలేదు సార్, అదే చూపిస్తుంది సార్. ఇప్పుడు లేదు సార్, చేంజ్ అవ్వలేదు. కిరణ్, నేను చేంజ్ చేస్తాను సార్. ఓకే. సార్. ఓకే, కనిపిస్తుందా సార్? ఓకే సార్, చేంజ్ అయింది సార్ కనిపిస్తుంది. కనిపిస్తుంది. ఓకే సార్. ఓకే సార్. కిరణ్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే సార్. తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్ యా చెప్పుకుందాం. సార్. నందగేశ సార్, గుడ్ మార్నింగ్ సార్. ఎవరీవన్. Please welcome సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ. సో అందరికి కూడా గుడ్ మార్నింగ్. సో పొద్దున్న మనకి ఆల్మోస్ట్ 450 మెంబర్స్ జాయిన్ అయ్యారు. సో ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒకటి సాధించాలి లైఫ్ లో, వాళ్ళ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవాలి, అది వెస్టీలో ఎలా చేయాలనేసి నేర్చుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా జూమ్ లో ప్రతిరోజు అటెండ్ అవుతున్నారు. ఈ దీంట్లో ప్రతి ఒక్కరికి కూడా ఇంకా సక్సెస్ ముందుకు రావాలి, త్వరగా ముందుకు వెళ్ళాలి అనేసి మన కంపెనీ వాళ్ళు కొన్ని ఆఫర్స్ అనేది పెట్టారు. ఆల్రెడీ ఒక ఆఫర్ గురించి మన కిరణ్ సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇంకొక ఆఫర్ చాలా చాలా ఇంపార్టెంట్. సో దాని పేరు ఇన్క్రెడిబుల్ ఇండియా ఆఫర్ అని చెప్తాము. సో లాస్ట్ టైం మనకి గ్రో యువర్ నెట్వర్క్ అని ఉండే, సో సేమ్ సిమిలర్ ఆఫర్ ఉంది. బట్ రూల్స్ అండ్ కండిషన్స్ ఏదైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏదైతే ఉందో దాంట్లో కొంచెం చేంజ్ ఉంది. అదేంటి, అది ఎలా చేయాలి, ఎవరెవరు ఎలిజిబుల్ అవ్వచ్చు, ఏం చేస్తే ఎలిజిబుల్ అవుతారు, సో దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఈ ఆఫర్ అనేది మనకి ఈ మంత్ 2వ తేదీ నుంచి
మంత్ ఎండింగ్ వరకు మనకి చాల్తీలో ఉంటుంది. 1 సెకండ్. మంత్ ఎండ్ వరకు మనకి చాల్తీలో ఉంటుంది. సో ఈ ఆఫర్కి ఎలిజిబుల్ అయితే ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకి మన కంపెనీ ఏం ఛాన్స్ ఇస్తుంది అంటే 3 days 2 nights స్టే చేయడానికి కొన్ని లొకేషన్స్ ని సెలెక్ట్ చేస్తారు. ఆ లొకేషన్స్ ఇంకా మనకి కంపెనీ అనౌన్స్ చేయలేదు. లాస్ట్ టైం మీ అందరికీ తెలుసు వేరే వేరే లొకేషన్స్ ఉండే, గోవా ఉండే, పూరి, ఆగ్రా, జిమ్ కార్పేట్, దాంతో పాటు మనకి ఏర్కాడ్ ఉండే సౌత్ లో. సో ఇలాంటి ప్లేసెస్ మనకి సెలెక్ట్ చేయొచ్చు. బట్ ఏ ప్లేసెస్ అనేది మనకి వెరీ సూన్ మన మేనేజ్మెంట్ డిసైడ్ చేసి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో అంతవరకు మీరు ఏ లొకేషన్కి వెళ్ళాలో సో దాన్ని మైండ్లో పెట్టుకొని ఈ ఆఫర్ని యూజ్ చేసుకోండి. సో దీంట్లో ఇద్దరు కూడా క్వాలిఫై అవ్వచ్చు. అంటే కొత్త వాళ్ళు కూడా క్వాలిఫై అవ్వచ్చు, పాత వాళ్ళు కూడా క్వాలిఫై అవ్వచ్చు. బట్ కొత్త వాళ్ళు క్వాలిఫై అవ్వాలంటే రూల్ చేంజ్ ఉంది, పాత వాళ్ళు క్వాలిఫై అవ్వాలంటే రూల్ చేంజ్ ఉంది. అదేంటి అని మనం చూసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ నేను కొత్త పర్సన్, నేను మే మంత్లో జాయిన్ అయ్యాను. సో నన్ను ఎవరో ఒకరు జాయిన్ చేశారు అప్లైన్, నేను ఈ మంత్లో జాయిన్ అయ్యాను. సో నేను ఈ ఆఫర్కి ఎలిజిబుల్ అవ్వాలంటే నేను చేయాల్సిన పని ఏంటి అంటే, ఫస్ట్ నేను ఫాస్టాట్ 8% అవ్వాలి. ఫాస్టాట్ 8% అంటే ఓచర్ తీసుకునే పర్సన్. చాలా మంది ఫాస్టాట్ 8% అంటే 10 మంది కింద ఎవరైనా 300 PV చేస్తే పైన ఉన్న వాళ్ళందరూ కూడా ఫాస్టాట్ 8% అయిపోతారు. అది కాదు రూల్ ఇక్కడ. రూల్ ఏంటి, అతను ఓచర్ తీసుకోవాలి. సో నేను ఓచర్ తీసుకోవాలి. దాంతో పాటు నేను ముగ్గురిని జాయిన్ చేయాలి. ఆ ముగ్గురు కూడా ఫాస్టాట్ 8% ఓచర్ తీసుకునేలాగా నేను వాళ్ళకి సపోర్ట్ చేయాలి. అంటే నాది ప్లస్ నా కింద ముగ్గురు. సో టోటల్ నా తరపు నుంచి 4 ఓచర్ తీసుకునే వాళ్ళు క్రియేట్ అవుతే నేను ఈ ట్రిప్ కి ఎలిజిబుల్ అవుతాను. ఇది కొత్త వాళ్ళకి ఉన్న రూల్. నెక్స్ట్ ఎగ్జిస్టింగ్ డిస్ట్రిబ్యూటర్స్. ఎగ్జిస్టింగ్ అంటే ఆల్రెడీ గ్రీన్ ఐడి ఉన్న వాళ్ళు. ఈ కొత్త వాళ్ళు అంటే ఆ గ్రీన్ ఐడి ఈ మంత్ లో అవుతున్న వాళ్ళని కొత్త వాళ్ళు అంటాము. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డిస్ట్రిబ్యూటర్ అంటే లాస్ట్ మంత్ వరకు ఎవరిదైతే ఆల్రెడీ గ్రీన్ అయిందో, గ్రీన్ అయిన వాళ్ళు ఎవరు మేబీ 5% వాళ్ళు కూడా గ్రీన్ అయి ఉండొచ్చు. మేబీ వాళ్ళు 100 PV 200 PV కూడా తీసుకుండొచ్చు. వాళ్ళు కూడా గ్రీన్ అయి ఉంటుంది. 8%, 12%, 16 బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, స్టార్, డైమండ్, క్రౌన్, యూనివర్సల్ క్రౌన్, డబల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్స్. సో వీళ్ళందరినీ కూడా ఎగ్జిస్టింగ్ డిస్ట్రిబ్యూటర్స్ అని చెప్తాం మనము. సో ఈ ఎగ్జిస్టింగ్ డిస్ట్రిబ్యూటర్ వాళ్ళు ఎలిజిబుల్ అవ్వాలి, ఈ ట్రిప్ కి వెళ్ళాలి అంటే వాళ్ళు చేయాల్సిన పని ఏంటి అంటే, వాళ్ళందరూ కూడా ఫోస్టర్ ఐడి ద్వారా. సో ఫోస్టర్ ఐడి అంటే మీ అందరికీ కూడా ఐడియా ఉంది అనుకుంటున్నా. మీ యాప్ లో యాడ్ డిస్ట్రిబ్యూటర్ అని ఉన్నప్పుడు మనకి అక్కడ పైన పోస్టర్ ఐడి అని ఉంటుంది, కింద అప్లైన్ ఐడి అని ఉంటుంది. పోస్టర్ ఐడిలో ఎవరైతే జాయిన్ చేస్తున్నారో వాళ్ళ ఐడి ఉండాలి పోస్టర్ ఐడి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డిస్ట్రిబ్యూటర్స్, నేను క్రౌన్ డైరెక్టర్, డైమండ్ డైరెక్టర్, స్టార్ డైరెక్టర్ ఉన్నా. పోస్టర్ ఐడిలో నా ఐడి ఉండాలి. అప్లైన్ ఐడిలో మీది ఉండొచ్చు, లేకపోతే మీరు ఎవరి కింద జాయిన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఐడి టైప్ చేసుకోవచ్చు. లేదు నేను అప్లైన్ ఐడిలో కూడా నా ఐడిని కొడతా, పోస్టర్ ఐడిలో కూడా నాది కొడతానంటే సో వాళ్ళు నా డైరెక్ట్ డౌన్ లైన్ వచ్చి జాయిన్ అవుతారు. లేదు నేను ఆల్రెడీ నాది విడ్త్ ఎక్కువ ఉంది, నేను నా కింద ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయాలి, మేబీ అది సెకండ్ డెప్త్ ఉండొచ్చు, మేబీ 5th డెప్త్ ఉండొచ్చు, మేబీ 50th డెప్త్ ఉండొచ్చు. సో వాళ్ళ కింద నేను జాయిన్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేయాలి ఆ పీవీలో అంటే మీకు వచ్చిన లీడ్ని సో పోస్టర్ ఐడిలో మీ ఐడి కొట్టాలి, అప్లైన్ ఐడిలో ఎవరి కింద జాయిన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఐడి కొడితే వాళ్ళ కింద వెళ్ళి ఆ ఐడి జాయిన్ అవుతుంది. సో మీరు జాయిన్ చేసే పర్సన్ పోస్టర్ ఐడి ద్వారా నలుగురు, మళ్ళీ చెప్తున్నా, నలుగురు ఏ లైన్ లోనా ఉండొచ్చు, ఏ డెప్త్ లోనా ఉండొచ్చు, ఒకే లైన్ లో ఉండొచ్చు, అది మీ ఇష్టం. సో నలుగురు మీ పోస్టర్ ఐడి ద్వారా మీరు జాయిన్ చేయాల్సి ఉంటుంది. ఆ నలుగురు ఫాస్టాట్ 8% ఓచర్ తీసుకునేలాగా మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తే మీరు కూడా ఈ ఆఫర్లో ట్రిప్ అనేది ఎలిజిబుల్ అవుతారు. సో ఇది ఎగ్జిస్టింగ్ డిస్ట్రిబ్యూటర్ వాళ్ళకి. కొత్త డిస్ట్రిబ్యూటర్ వాళ్ళకి వాళ్ళు చేయాలి, వాళ్ళ కింద ముగ్గురిని చేపించాలి. ఎగ్జిస్టింగ్ వాళ్ళకి వాళ్ళు తీసుకోలేరు కాబట్టి ఆల్రెడీ 8% దాటుంటారు కాబట్టి సో వాళ్ళకి కంపెనీ ఏం చెప్తుంది, మీ కింద నలుగురిని చేయండి అని చెప్తుంది. ఈ రెండిట్లో కూడా నలుగురే,
బట్ కొత్త వాళ్ళు అతనిది కౌంట్ అవుతుంది, పాత వాళ్ళకి అతనిది కౌంట్ అవ్వదు, అతని కింద నలుగురిని చేయాల్సి ఉండే. సో ఇది మనకున్న రోలు. సో దాంతో పాటు మనం చూసుకున్నట్లయితే ఇంకా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ కింద మనకి ఆల్రెడీ మెన్షన్ చేశారు. సో కొన్ని క్లారిటీ అనేది ఇంపార్టెంట్. చాలా మంది ఏమనుకున్నారు, కొత్త వాళ్ళకైతే కింద ముగ్గురిని చేసేస్తే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు అనుకుంటున్నారు. నో, ఫస్ట్ అతనికి ఓచర్ వచ్చేలాగా ప్లాన్ చేసుకోవాలి. తర్వాత కింద ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓచర్ వస్తే అప్పుడు అతను ఎలిజిబుల్ అవుతాడు. దాంతో పాటు ఎగ్జిస్టింగ్ వాళ్ళకి కొంతమంది కంపెనీని క్వశ్చన్ అడిగారు, సార్ మేము వైఫ్ అండ్ హస్బెండ్ వర్క్ చేస్తున్నాము, ఈ ఆఫర్ లో ఒకరే ఎలిజిబుల్ అవుతే ఎలా వస్తారు, మేము విడిపోతాం కదా, మేము ట్రిప్కి వెళ్ళలేము, మేము ఎంజాయ్ చేయలేము అనేసి ఒక క్వశ్చన్ ని పెట్టినందుకు కంపెనీ ఏం రిప్లై ఇచ్చింది అంటే, మీరు గనక అంటే నలుగురిని చేస్తే ఒక టికెట్, 8 మందిని చేస్తే ఎగ్జిస్టింగ్ డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళకి 2 టికెట్స్ ఉంటుంది. అంటే ఇద్దరు వెళ్ళొచ్చు. ఒక ఐడియాలోనే వర్క్ చేశారు మీరు, బట్ 8 మందిని ఫాస్ట్ అట్ 8% చేశారు, మీకు ఇద్దరు వెళ్ళొచ్చు. సో ఇదొకటి కండిషన్ అక్కడ మెన్షన్ చేశారు. ఆల్రెడీ కింద ఎగ్జాంపుల్ కూడా పెట్టారు. కొత్త వాళ్ళైతే సో సెల్ఫ్ అంటే నేను ఫాస్ట్ అట్ 8% చేయాలి, నా కింద ముగ్గురిని ఫాస్ట్ అట్ 8% చేస్తే ఒక టికెట్. అదే ఎగ్జిస్టింగ్ డిస్ట్రిబ్యూటర్ వాళ్ళకి కింద ఎవరైతే 3 డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో దాంతో పాటు దాని కింద నలుగురిని చేస్తే అప్పుడు 2 టికెట్స్ వస్తాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరు బేసిక్ రూల్స్ అనేది కరెక్ట్ గా ఫాలో చేయండి. క్వశ్చన్స్ అనేది మనకి చాలా ఉండొచ్చు, డౌట్స్ ఉండొచ్చు, బట్ నేను చెప్పిన పాయింట్స్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్ గా ఫాలో అవ్వండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఫాస్ట్ స్టార్ట్ 8% అంటే ఓన్లీ ఫాస్ట్ స్టార్ట్ 8% అయ్యేది కాదు, ఓచర్ తీసుకునేలాగా మీరు ప్లాన్ చేసుకోవాలి. సో ఆ ఓచర్ తీసుకుంటేనే ఇక్కడ మనకి ఈ ఆఫర్ కి ఎలిజిబుల్ అవుతారు. సో దాంతో పాటు మనకి ఇంకా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఓకే. ఈ 8% ఓచర్ బెనిఫిట్స్ ఏదైతే ఉందో దాంట్లో ఎలాంటి చేంజెస్ ఉండదు. ఇది బిజినెస్ మంత్ ఎండ్ వరకు ఉంటుంది. సో ట్రిప్ అనేది మనకి జూలైలో ఉంటుంది. జూన్ మంత్ లో ఎవరెవరు క్వాలిఫై అయ్యారు అనేది మనకి లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. దాంతో పాటు మీకు ఆల్రెడీ తెలుసు, ఆల్రెడీ చాలా మంది ట్రావెల్ చేసి ఉంటారు లాస్ట్ టైం గ్రో యువర్ నెట్వర్క్ కి. సో ఓన్లీ కంపెనీ మనకి ప్రొవైడ్ చేసేది ఏంటి అంటే స్టేయింగ్, ఫుడ్ మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది. మీరు ఏదైతే లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటారో అక్కడికి వెళ్ళాల్సిన ఖర్చు ఏదైతే ఉంటుందో అది మీరే భరించాల్సి ఉంటుంది. కంపెనీ ఎలాంటి ట్రాన్స్పోర్టేషన్ కానీ దానికోసం డబ్బులు కానీ ఇవ్వదు. ఇది దాంతో పాటు అకామిడేషన్ అనేది ట్రిపుల్ ఆక్యుపెన్సీలో ఉంటుంది. ఒక రూమ్ కి 3 ఉంటారు. సో జెంట్స్ అండ్ లేడీస్ సపరేట్ ఉంటారు. దాంతో పాటు మీరు ఎలిజిబుల్ అయిన తర్వాత మీకు కంపెనీ ఒక ఎస్ఎంఎస్ ని పంపిస్తారు. ఆ ఎస్ఎంఎస్ ని మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో ఆ లొకేషన్ కి వెళ్ళి రిజిస్ట్రేషన్ దగ్గర చూపిస్తే మీకు దాంట్లో అలో చేస్తారు. దాంతో పాటు చెక్ ఇన్ అయ్యేటప్పుడు దయచేసి గవర్నమెంట్ ప్రూఫ్ ఏదైతే ఉందో ఆధార్ కార్డ్ కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, పాస్పోర్ట్ కావచ్చు, ఈ మూడిట్లో ఏదైనా ఒకటి అక్కడ మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. దాంతో పాటు మనకి ఈ స్కీమ్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు, ఇన్ క్యాష్ చేసుకోవడానికి అవ్వదు. నేను ట్రిప్ వెళ్ళలేదు సార్, నాకు డబ్బులు ఇవ్వండి అంటే ఇవ్వరు. సార్ నేను రాలేదు సార్, నా తమ్ముడు వస్తాడు, నా చెల్లెలు వస్తుంది, నో. అక్కడ మెన్షన్ చేశారు ఆల్రెడీ. మేబీ ఫ్యూచర్ లో కంపెనీ ఏమన్నా దానికి లిబరైజ్ చేయొచ్చు, బట్ ఇప్పటిదాకా అయితే నో ట్రాన్స్ఫరబుల్. దాంతో పాటు మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ రిటర్న్ చేశారు, లేకపోతే పీవీ ఏదో మిస్ మ్యాచ్ అయింది, ఇవన్నీ ఛాన్సెస్ ఉన్నప్పుడు ఓచర్ మిస్ అయింది అంటే మీరు ఈ ఆఫర్ కి ఎలిజిబుల్ అవ్వరు. దాన్ని ఒక్కసారి చెక్ చేసుకోండి. దాంతో పాటు ఈ ఆఫర్ అనేది ప్రతి లెవెల్, ఎవరైతే 5% లో ఉన్నారో, ఎవరైతే డబుల్ యూనివర్సల్ క్రోనేటర్ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ అవ్వచ్చు. ప్రతి ఒక్క పీవీ ఇక్కడ ఏదైతే మెన్షన్ చేశారో అవన్నీ కూడా యాక్చువల్ పీవీలోనే చేయాలి. దాంతో పాటు ఎవరైతే మీ కింద జాయిన్ అవుతారో కొత్త వాళ్ళు, మీరు ఎవరిని జాయిన్ చేస్తారో కొత్త వాళ్ళని
వాళ్ళందరూ కూడా కంపల్సరీగా కేవైసీ కంప్లీట్ చేసి ఉండాలి. కేవైసీ అప్రూవ్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ ఆఫర్కి ఎలిజిబుల్ అవుతారు. లాస్ట్ టైం చాలా మందికి ప్రాబ్లం అయింది. సో 6 మందిని జాయిన్ చేయండి, మీరు ట్రిప్కి ఎలిజిబుల్ అవుతారు అన్నప్పుడు చాలా మంది ఆ, వాళ్ళ పేరు తెలియదు, వాళ్ళ ఊరు తెలియదు, వాళ్ళ మొబైల్ నంబర్లు తెలియదు. సో చాలా మంది జాయిన్ చేశారు. తర్వాత కేవైసీ చేసినప్పుడు చేయమని చెప్పినప్పుడు కంపెనీ, సో వాళ్ళ డీటెయిల్స్ లేదు మీ దగ్గర, వాళ్ళ ఆధార్ కార్డు లేదు మీ దగ్గర, జస్ట్ ఊరికి ఐడీలు వేసేసారు. సో ఇవన్నీ ప్రాబ్లం అవ్వకూడదని ముందే మనకి పోస్టుల్లో మనకి మెన్షన్ చేశారు. కేవైసీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కేవైసీ అనేది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎవరైతే ఎన్రోల్ అవుతారో వాళ్ళ డీటెయిల్స్, ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా సిస్టంలో అప్లోడ్ అవ్వాలనే ఉద్దేశంతో మిమ్మల్ని కేవైసీ చేయమంటున్నాం. ఈ ఆఫర్ ఇండియాలో మాత్రమే ఉంటుంది, వెస్టీజ్ డిస్ట్రిబ్యూటర్స్ కి మాత్రమే ఉంటుంది. సో ఇది మన ఆఫర్. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంది అంటే హ్యాండ్ రైజ్ చేయండి, మన నాగేశ్వరరావు సార్ మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తారు. సో అప్పుడు మీరు నన్ను క్వశ్చన్ అడగచ్చు.